నమస్తే. ఇప్పుడు ప్రెజెంట్ మనం ఒక గ్రామ పంచాయతీ దగ్గర ఉన్నాం. చాలామంది కూడా రేషన్ కార్డుకి ఎలా దరఖాస్తు చేసుకోవాలి, ఇందిరమ్మ ఇండ్లు కావాలంటే ఏం చేయాలన్నటువంటి దానిపైన గ్రామాల్లో ఒక సందడి కనబడతా ఉన్నది. అంటే ఒక పక్కన వచ్చినటువంటి వాళ్ళేమో కొంత వాళ్ళు సంబరాన్ని వ్యక్తం చేస్తూ ఉంటే రానటువంటి వాళ్ళ పరిస్థితి ఏంటో దిక్కుతోచినటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా ప్రభుత్వాధికారులు ఒక రకంగా చెప్తా ఉన్నారు, కొంతమంది ఏమో మంత్రులు సైతం కూడా వేరే రకమైనటువంటి సమాధానాలు చెప్పడం జరిగింది. సో నిన్న దీనికి ఒక క్లారిటీ ఇచ్చేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది. ముఖ్యంగా నిన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సైతం కూడా మాట్లాడడం జరిగింది. ఎవరైతే రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేయాలనుకుంటా ఉన్నారో వాళ్ళకి కట్ ఆఫ్ డేట్ అనేది ఏది లేదు. మీకు రేషన్ కార్డు కావాలంటే ఈ రేషన్ కార్డు యొక్క ప్రక్రియ నిరంతరం ఉంటుందని చెప్పడం జరిగింది. సో దానికోసం అని చెప్పేసి ఇప్పుడు మనం వెనక కనపడతాం కొంకపాక గ్రామంలో ఉన్నాం. ఈ కొంకపాక గ్రామంలో ఉన్నటువంటి పంచాయతీ సెక్రటరీ, ఎందుకంటే సర్పంచ్ల లేరు కాబట్టి ఇక్కడ పంచాయతీ కార్యదర్శిదే ఫైనల్ కాబట్టి పంచాయతీ కార్యదర్శి యొక్క సమక్షంలో ఈ సంబంధించినటువంటి రేషన్ కార్డు కోసం దరఖాస్తు అనేటువంటి ఒక ఫాము, అలాగే రేషన్ కార్డు ఉండి వాళ్ళ యొక్క కుటుంబ సభ్యుల యొక్క పేర్లు కనుక ఇంకేమైనా యాడ్ చేయాలనుకునేది ఉంటే ఈ ఫామ్లో ఫిల్ చేసుకోవచ్చు. ఈ ఫాము ఇప్పుడు ఖచ్చితంగా ప్రతి ఒక్క గ్రామ పంచాయతీలో ఉండబోతా ఉంది. ఇదే ఫైనల్. ఇది ఒకవేళ కనుక రేషన్ కార్డు కోసం మీరు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోండి, ప్రజాపాలన దరఖాస్తులు చేసుకోండి. మరో పక్కన మన జరిగినటువంటి కులగణన సంబంధించినటువంటి సర్వేలో దరఖాస్తు చేసుకున్నప్పటికీ ఒకవేళ రానట్టయితే ఉంటే మీరు చేయాల్సినటువంటి పని నేరుగా మీరు గ్రామ పంచాయతీ కాడికి వచ్చి సెక్రటరీ దగ్గర ఉన్నటువంటి ఒక ఫామ్ని, రేషన్ కార్డు కోసం అయితే రేషన్ కార్డు, అలాగే ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించినటువంటిది అయితే ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించినటువంటి సపరేట్ ఫామ్ ఉంది. ఈ ఫామ్ని ఎలా ఫిల్ చేయాలి, ఎక్కడ ఇవ్వాలన్నటువంటిది కూడా ఒకసారి మనం ఈ గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి సెక్రటరీ సదానందం గారిని ఒకసారి అడిగి తెలుసుకున్నటువంటి ప్రయత్నం చేద్దాం. ఆయన ఏం చెప్పదలుచుకున్నాడు, మీకు ఒక క్లారిటీ ఇవ్వాలన్నటువంటి ఉద్దేశంతో ముఖ్యంగా చాలామంది రాష్ట్రంలో వీటిని ఎక్కడ అప్లై చేయాలనేది తెలియక కొంతమంది మీ సేవల చుట్టూ తిరుగుతూ ఉన్నారు. సో మీరు అర్థం చేసుకోవాల్సింది, మీ సేవకు మీరు వెళ్ళాల్సినటువంటి అవసరం లేదు. మీ సేవలో ప్రత్యేకంగా ఈ రేషన్ కార్డు కోసం కానీ ఇందిరమ్మ ఇండ్లకు కానీ ఇప్పుడు యాప్ ఏది లేదు. ప్రభుత్వం సంబంధించినటువంటి అధికారికంగా ఏ యాప్ కూడా లేదు. మీరు నేరుగా గ్రామ పంచాయతీకి వచ్చి దరఖాస్తు చేసుకోవచ్చు. ఒకసారి గ్రామ పంచాయతీ సెక్రటరీ ఏమంటా ఉన్నాడు ఒకసారి తెలుసుకునే ప్రయత్నం. చూస్తా ఉన్నాం, ఇక్కడ మనకు పంచాయతీ సెక్రటరీ గారు అవైలబుల్లో ఉన్నారు. చాలా ఇప్పుడు ఇంతకుముందు చూపెట్టినటువంటి ఇందిరమ్మ ఇండ్ల దరఖాస్తుతో పాటు రేషన్ కార్డు దరఖాస్తు, అలాగే ఇక్కడ ఉన్నటువంటి ప్రజాపాలన ఇచ్చినటువంటి దరఖాస్తులతో పాటు ఆన్లైన్లో నమోదు చేసుకున్నటువంటి వాళ్ళ వివరాలు కూడా ఇక్కడ కనబడతా ఉన్నాయి స్పష్టంగా. సో ఇక్కడ ఈ గ్రామంలో ప్రత్యేకంగా ఎంతమంది జనాభా ఉంటుంది, ఇప్పటి వరకు ఎంతమంది అప్లై చేసుకోవడం జరిగింది, ఎంతమందికి వీళ్ళు ఎలిజిబుల్ అని చెప్పేసి గుర్తించడం జరిగింది, రానటువంటి వాళ్ళు, పేర్లు రానటువంటి వాళ్ళు ఏ విధంగా వాళ్ళు వీళ్ళని అప్రోచ్ చేస్తే వాళ్ళకి ఇచ్చేటువంటి సలహా ఏంటనేది ఒకసారి సెక్రటరీ గారు నాకు తీసుకున్నటువంటి ప్రయత్నం చేద్దాం. సో అన్న నమస్తే. సో ఈ ఫామ్స్ కనబడతా ఉన్నాయి. ముఖ్యంగా ఏంటిది ఈ ఫామ్స్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటిది? రేషన్ కార్డు కోసం లేనటువంటి వాళ్ళు ముఖ్యంగా మీ దగ్గరికి ఆన్లైన్లో దరఖాస్తు చేసిన రావచ్చు, ప్రజాపాలన దరఖాస్తు చేసిన రావచ్చు, కానీ అల్ల కూడా పేరు రానటువంటి వాళ్ళు ఇప్పుడు చేయాల్సినటువంటి తదుపరి కార్యాచరణ ఏ విధంగా ఉండబోతా ఉంది? మీరు ఒకవేళ కనుక ఫ్రెష్గా వాళ్ళు ఈ దరఖాస్తులు ఇచ్చినట్టయితే మీరు తీసుకొని కేవలం గ్రామ పంచాయతీలోనే పెట్టారు, లేకపోతే పై అధికారుల దాకా వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. ఏం చెప్పదలుచుకుంది ఈ ఫామ్స్ గురించి? వాళ్ళు ఎట్లా దరఖాస్తు చేసుకుని వాళ్ళకి రేషన్ కార్డు వచ్చేటువంటి అవకాశం ఉంది? ఈ ప్రభుత్వం చేపట్టినటువంటి ప్రతిష్టాత్మకంగా ఈ 4 స్కీమ్లకు సంబంధించి మరి సంబంధిత డిపార్ట్మెంట్ వారు వారి శాఖలకు సంబంధించి రైతు బంధు కానీ, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కానీ, మరి అలాగే రేషన్ కార్డ్స్కి సంబంధించి ఇందిరమ్మ ఇళ్ళకు సంబంధించి మొన్న సర్వే చేయడం జరిగింది వీళ్ళు టీం వారిగా వచ్చి. మరి అలాగే ముఖ్యంగా ఏంటంటే రేషన్ కార్డులకు సంబంధించి గతంలో ప్రజాపాలనలో ఇచ్చినటువంటి దరఖాస్తులను కూడా గ్రామ పంచాయతీలో భద్రపరిచి మరి వాటిని కూడా ఈరోజు సర్వే చేయడం జరిగింది. మరి అలాగే గతంలో కుటుంబ సభ్యులను అడిషన్ కలుపుకోవడం కోసం వారు మీ సేవలో దరఖాస్తు చేసుకున్నటువంటి లిస్ట్ కూడా రావడం జరిగింది. మరి అలాగే సీక్ సర్వేలో జరిగినటువంటి వాటికి సంబంధించి అన్ని చేయడం జరిగింది. మేము గ్రామంలో సర్వేకి వెళ్ళినప్పుడు ఎవరైనా లబ్ధిదారులు మా పేరు కొత్త రేషన్ కార్డులో రాలేదనో, లేకపోతే మా కుటుంబ సభ్యుల పేరు చేర్చుకోలేదన్నట్టయితే వాటికి సంబంధించి మేము గ్రామ పంచాయతీ నుండే కొన్ని ప్రొఫార్మాలు అంటే కొన్ని అప్లికేషన్ ఫామ్స్ తీసుకెళ్లి నేరుగా ప్రజల వద్దనే ఆ ఇంటికి తిరిగినప్పుడు ఎక్కడైతే ప్రజలు అంటే ఆ లబ్ధిదారులు ఉంటారో అక్కడే మేము తనకిచ్చి అతని వివరాలు తీసుకొని మరి ఈ లిస్టుతో పాటే వాటిని కూడా పై అధికారులు పంపించమని చెప్పడం జరిగింది. మరి ఈ రేషన్ కార్డు సంబంధించి గ్రామంలో అర్హులైన ప్రతి లబ్ధిదారుని వారి నుంచి దరఖాస్తు తీసుకొని వారికి కూడా అందే రకంగా మేము చర్యలు తీసుకుంటున్నాం. ఇందులో ఎటువంటి సందేహం లేదు. ఇప్పుడు ఒకవేళ ఇప్పుడు కొత్త రేషన్ కార్డు కోసం అని చెప్పేసి దరఖాస్తుదారుడు అయినట్టయితే ఉంటే, అంటే అసలే రేషన్ కార్డు లేదు, ఆ రేషన్ కార్డు సంబంధించినటువంటి దరఖాస్తుకు సపరేట్గా ఫామ్, అలాగే ఆ యాడ్ చేసుకున్నటువంటి ఫామ్ ఏమైనా సపరేట్గా ఉందా, లేకపోతే దీంట్లోనే ఏమైనా మెన్షన్ చేయాల్సిన అవసరం ఉంది? ఎందుకు ఒకసారి దీన్ని ఒకసారి వివరించండి ప్రయత్నం చేయండి. అయితే కొత్త రేషన్ కార్డు కావాలనుకున్న లబ్ధిదారులు ఎవరైతే బెనిఫిషియరీ ఉంటారో ఈ పైన కుటుంబ యజమాని పేరు మరి అతని కుటుంబ సభ్యుల పేర్లు రాసుకోవడం కోసం ఈ 5 ఫార్మాట్ పనిచేస్తుందండి. ఓకే. మరి గతంలో
కార్డు ఉండి కొత్త సభ్యుల్ని చేర్చుకోవడానికి సంబంధించి కింద పాత రేషన్ కార్డు గతంలో ఉన్న రేషన్ ఎవరైతే కుటుంబ సభ్యులని అలా చేర్చడమో ఆ వివరాలు రాసినట్టయితే ఇది ఒకటే ఫాము 2 రకాలుగా పనిచేయడం కోసము మన గౌరవ ఎంఆర్ఓ గారు డిజైన్ చేసి మనకు పంపించడం జరిగింది. మరి ఈ విషయంలో మండల అధికారులు ఎంపీడీఓ ఎంపీఓ ఎంఆర్ఓ గారు మరి మా మండల ప్రత్యేక అధికారి గారు వారు ప్రత్యేకంగా చొరవ తీసుకొని వారు ఎప్పటికప్పుడు సర్వే వివరాలను మరి గ్రామంలో ఎటువంటి సమస్య రాకుండా అంటే ఈ 4 స్కీమ్లకు సంబంధించి ప్రతి లబ్ధిదారుని వారికి కావాల్సినటువంటి వారికి ప్రభుత్వ పథకం అందేలా మరి పటిష్టంగా చర్యలు తీసుకోవాలి. ఇప్పుడు ఈ రేషన్ కార్డు కావచ్చు మిగతా ఉన్నటువంటి ఇందిరామ్మ ఇల్లు కావచ్చు వీటికి ఏమైనా కట్ ఆఫ్ డేట్ ఉందా? వాళ్ళ అప్లికేషన్ పెట్టుకోవడానికి 25 తారీఖు వరకు ఆల్రెడీ డేట్ అయిపోతా ఉంది. గ్రామ సభలు కూడా ముగిసిపోతున్నటువంటి దశలో కేవలం 25 తారీఖు వరకు మాత్రమే ఈ ఫామ్ 6 చెల్తాయా లేకపోతే నిరంతర ప్రక్రియ ఉండేటువంటి అవకాశం ఉంటుంది? మనకు పై అధికారులు చెప్పినటువంటి విషయం ఏంటంటే మరి ప్రజలు కూడా ఆందోళన చెందని అవసరం లేదు. అందుబాటులో ఉన్నా లేకపోయినప్పటికీ వారికి సంబంధించి ప్రభుత్వ పథకం ఏదైతే స్కీమ్కి సంబంధించి ఉంటుందో అది నిరంతర ప్రక్రియ. మనకి ఎప్పుడైనా మా గ్రామ పంచాయతీల మమ్మల్ని కానీ లేకపోతే మండల స్థాయిలో మండల ఆఫీస్కి వెళ్ళి కూడా సంప్రదించవచ్చు. ఎవరైనా బెనిఫిషియరీ ఉంటే కనుక వారు వెనుక ముందైనా దరఖాస్తు ఉంటే మరి వాళ్ళు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉన్నది. కట్ ఆఫ్ డేట్ అనేది ఏమీ లేదు. ఓకే, మీరు ఎప్పుడున్నప్పుడు కూడా మీరు అవైలబుల్ ఉంటారు కాబట్టి రానటువంటి వాళ్ళు ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన నేరుగా మీ దగ్గరికి వచ్చి ఈ ఫామ్ అయితే ఈ ఫామ్, రేషన్ కార్డు అయితే రేషన్ కార్డు, ఇందిరామ్మ అయితే ఇందిరామ్మ ఏ ఫామ్ ఉన్నప్పుడు కూడా ఆ ఫామ్ నింపి మీకు ఇచ్చినట్టయితే మీ పై అధికారుల దృష్టికి తీసుకెళ్తాం. సో అవి సాల్వ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుందా లేకపోతే తాత్కాలికమైన వాటికి ఏమైనా ఉంటుందా అసలు? ఎందుకంటే వాళ్ళు ఆన్లైన్లో చేసినప్పటికీ దాంతో పాటు దీన్ని కూడా పరిగణలోకి తీసుకునేటువంటి అవకాశం ఉంటుందా? గతంలో ఉన్నటువంటి దాన్ని మరి అప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా మరి రేషన్ కార్డు లేకపోయినప్పటికీ ఇప్పుడు మాత్రం మరి భద్రపరిచే అటువంటి లిస్టులు కూడా ఇప్పుడు ఇచ్చి వెరిఫై చేసి తీసుకురామని చెప్పడం జరిగింది. మరి అలాగే ప్రజాపాలనలో ఇచ్చినటువంటి దరఖాస్తులు కూడా మరి మా గ్రామ పంచాయతీ భద్రపరిచి మరి వారిని కూడా ఇప్పుడు పంపించడం జరుగుతుంది. అటువంటిది ఏమి ఉండదు. ప్రతి లబ్ధిదారునికి న్యాయం చేకూర్చే విధంగా మేము కూడా పై అధికారుల సూచనల మేరకు ఖచ్చితంగా వీరి యొక్క అప్లికేషన్ ఫార్వర్డ్ చేస్తూ ఉంటాం. ఇప్పుడు రానటువంటి వాళ్ళు ఏ విధంగా అప్లై చేయాలి? ముఖ్యంగా మీ గ్రామ పంచాయతీ ఇస్తేనే నడుస్తుందా లేకపోతే నేరుగా వాళ్ళు ఎంఆర్ఓ కార్యాలయంకి వెళ్ళొచ్చా లేకపోతే మీ సేవలు ఏమైనా ప్రత్యేకమైనటువంటి యాప్ ఏమైనా ఉందా? ప్రస్తుతం మనకు సమాచారం ఉన్నంత వరకు గ్రామ పంచాయతీ నుండి మేము మనకు మొన్న జరిగినటువంటి 18వ తారీఖు నాడు జరిగిన సర్వే కానీ మరి మనకు గ్రామ పంచాయతీ 23వ తారీఖు నాడు గ్రామ సభ ఉన్నది. ఆలోపు ఇవ్వచ్చు. ఎప్పుడైనా నిరంతరం మనం గ్రామ పంచాయతీలో మీ గ్రామ పంచాయతీ కార్యదర్శిగా నేను అందుబాటులో ఉంటాను, మన సిబ్బంది కూడా అందుబాటులో ఉంటారు. ప్రజలు అంత దూర ప్రయాణం చేసి వ్యయ ప్రశ్నలకు పోవాల్సిన అవసరం లేదు. గ్రామ పంచాయతీ నేరుగా మా దగ్గర ఉన్నట్టయితే మేము పై అధికారులకు ఎప్పటికప్పుడే ఫార్వర్డ్ చేస్తాం. చాలా మంది ఇప్పుడు చూస్తే మీరు ప్రజాపాలన వచ్చినటువంటి దరఖాస్తులు కావచ్చు, ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకునేవి కావచ్చు, మొన్న కులగాలను సర్వే చేసినప్పుడు తీసుకున్నటువంటి కావచ్చు. సో వాళ్ళు తీసుకున్నటువంటి డాటా ఒక రకంగా ఉంది, వచ్చినటువంటి లిస్టులో పేరు వేరే రకంగా ఉంది. కేవలం 50-60 మంది కాదు 100 మంది దరఖాస్తు చేసుకుంటే 40-50 మంది పేరు రావడం కొంత ఆందోళన కలిగిస్తూ ఉంది. వాళ్ళే ఇక ఫైనల్ అయిపోయింది, మాకు రాకపోవచ్చు అన్నటువంటి ఆందోళన కూడా ప్రజలు చెందుతా ఉన్నారు. సో దీనికి ఏం చెప్పదలుచున్నారు? ఎందుకు మీ ఊళ్ళో ఎన్ని వచ్చినాయి? ఇప్పుడు అట్లేం లేదు. మనకు ఈ ఆన్లైన్లో అప్లై చేసుకున్నటువంటి దరఖాస్తులు వచ్చేసి మొత్తం మనకు షాప్ నెంబర్ 18-19 సంబంధించి 73 మంది లబ్ధిదారులకు సంబంధించి ఆడిషన్స్ రావడం జరిగింది. మరి అలాగే ప్రజాపాలనలో 12 మంది దరఖాస్తు చేసి ఉన్నారు. మరి అలాగే సిక్ సర్వేలో 40 మంది, మొత్తం 125 మంది మాత్రం మన గ్రామంలో రేషన్ కార్డు కోసము మరి చేసుకోవడం జరిగింది. వీరందరినీ కూడా మరి ఎంక్వైరీ చేసి లిస్టు ప్రిపేర్ చేయడం జరిగింది, గ్రామ సభ కోసం సిద్ధం చేయడం జరిగింది. ఓకే, మీరు వెళ్తా ఉంటాయి అంటే గ్రామంలో పరిశీలించడానికి వెళ్తున్నటువంటి సందర్భంలో మిమ్మల్ని నిర్వహించినటువంటి దాఖలు నిలబడట్లేదా? మా రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకుంటే ఏదయ్యా మాది రాలేదని చెప్పేసి అనేటటువంటి వాళ్ళు కూడా ఉంటారు కదా, వాళ్ళకి ఇచ్చేటువంటి సమాధానం ఏంటి సార్? గతంలో మరి మేము ఆన్లైన్లో అప్లై చేసుకోవడం జరిగింది సార్. మరి మాకు ఇంతవరకు రాలేదు అంటే దానికి సంబంధించిన లిస్టు పట్టుకొని వస్తూ ఉన్నాం. మరి దీంట్లో మీరు రాసినటువంటి ఆడిషన్స్ ఏదైతే ఉన్నదో ఈ పిల్లలు ఈ కుటుంబ సభ్యులు మీరేనా రేషన్ కార్డు మీరే అని చెప్పి వెరిఫై చేసుకొని వాళ్ళకి సమాధానం కూడా చెప్పడం జరుగుతున్నది. ఖచ్చితంగా వస్తుందమ్మా అని చెప్పేసి వారికి భరోసా ఇవ్వడం జరుగుతుంది. ఖచ్చితంగా వారికి ఈ పథకం వర్తిస్తుందని చెప్పేసి అనుకుంటున్నాం. రేషన్ కార్డులు అన్నీ ప్రభుత్వం ఖచ్చితంగా వీరందరికీ ఇచ్చే విధంగానే మన అధికారులను కూడా సన్నిహితం చేస్తూ ఉన్నది. ఆ దిశగానే పనులు చేస్తాం. ఓకే, రానటువంటి వాళ్ళు ఆందోళన చెందుతున్నటువంటి వాళ్ళకి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఎవరు అంటే ఎవరైతే తప్పిదారి పిల్లలు లబ్ధిదారులు దీనికి ఆందోళన చెందాల్సిన పని లేదు. పై అధికారులు కూడా చెప్పడం జరిగింది. ఈ స్కీమ్కి సంబంధించి రేషన్ కార్డులకు సంబంధించి అర్హులైన ప్రతి లబ్ధిదారుని ఎంపిక చేయడమే మన లక్ష్యంగా చెప్పడం జరిగింది. వారు ఎటువంటి ఫిగర్ పడకుండా మన గ్రామ పంచాయతీకి వచ్చినట్టయితే మనమే దరఖాస్తు వాళ్ళకి ఫిల్ చేసి మనమే గ్రామ పంచాయతీ అందుబాటులో పెట్టినాం. బయట ఎక్కడ పంపకుండా మనమే జిరాక్స్ తీసి అందుబాటులో పెట్టడం జరిగింది.
కార్యాలయంలో కారోబారు అందుబాటులో ఉంటారు, నేనైనా ఉంటా. వాళ్ళు వచ్చినట్టయితే వాళ్ళ వివరాలు నమోదు మేమే చేసి అప్లికేషన్ తీసుకోవడం జరుగుతున్నది. అందులో ప్రజలు ఎటువంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. మొత్తం చాలా విలువైనటువంటి సమాచారం ఇచ్చింది సదానందం గారు. సో మొత్తానికి గ్రామ పంచాయతీలో ఈ సంబంధించినటువంటి ఫామ్ అవైలబుల్లో ఉంది. మీరు చేయాల్సింది కేవలం మీరు నేరుగా గ్రామ పంచాయతీకి వచ్చి మీరు పంచాయతీ సెక్రటరీ కానీ పంచాయతీ సిబ్బంది కానీ గ్రామ పంచాయతీ సిబ్బందిని కానీ మీకు దేనికోసం అయితే మీరు అర్హులై ఉన్నటువంటి వ్యక్తులు ఉండరు, మీరు రేషన్ కార్డు అయితే రేషన్ కార్డు, లేకపోతే వేరే పథకానికి ఆ సంబంధించినటువంటి ఫామ్ ఇవ్వమని చెప్తే గ్రామ పంచాయతీ సిబ్బంది కావచ్చు, పంచాయతీ సెక్రటరీ కావచ్చు, మిగతా సంబంధించిన అధికారులు మీకు ఆ ఫామ్ అందిస్తారు. మీరు అందించిన తర్వాత మీ వివరాలను, ఒకవేళ రేషన్ కార్డు కొత్త రేషన్ కార్డు ఈ ఫార్మాట్, అలాగే ఒకవేళ కనుక పాత రేషన్ కార్డులో కొత్త సభ్యులను నమోదు చేసుకోవాలనేది అంటే ఇక్కడ ఉన్నటువంటి ఎఫ్ఎస్సి అంటే పాత కార్డు నెంబర్ని వేసి యాడ్ చేసేటువంటి వాళ్ళ నెంబర్లు ఇక్కడ వేసుకున్నట్టయితే ఇది నేరుగా కూడా మీరు గతంలో ఏ విధమైనటువంటి ఆన్లైన్లో చేసుకున్నటువంటి దానికి ఎంతైతే విలువ ఉంటుందో ఇప్పుడు గ్రామ పంచాయతీలో మీరు దరఖాస్తు చేసుకున్నప్పుడు కూడా అదే విలువతో ఉంటుంది. కేవలం మన గ్రామ పంచాయతీ ఇచ్చినంత మాత్రం అనేది ఎక్కడో పోతుంది అన్నటువంటి ఆందోళన మీరు చెందాల్సిన అవసరం లేదు. కాబట్టి మీరు నేరుగా మీకు ఏ డౌట్ ఉన్నప్పుడు కూడా పంచాయతీ సెక్రటరీ దగ్గరికి వచ్చి మీ సంబంధించినటువంటి డౌట్ చెప్పినట్లయితే క్లారిఫై చేస్తారు. మీరు మీ సేవలో ప్రత్యేకమైనటువంటి యాప్ ఏది లేదు, మీరు మీ సేవకి వెళ్ళకండి. మీ సేవ ఫామ్ అని చెప్పేసి చాలా సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతా ఉంది ఫామ్ అంతా. అదంతా కూడా ఫేక్ అయినటువంటి ఫామ్, ఇది ఒరిజినల్ ఫామ్. ఇది గ్రామ పంచాయతీ, ఇది ప్రభుత్వం దగ్గర నుంచి వచ్చినటువంటి ఆదేశాల మేరకు రూపొందించినటువంటి ఒక ఫార్మాట్. కాబట్టి మీరు ఈ ఫార్మాట్ని నింపి మీరు గ్రామ పంచాయతీలో ఇవ్వచ్చు. రెండో విషయం ఏంటంటే 25వ తారీఖు వరకు గ్రామ సభలు అయిపోతున్నాయి కదా, 25వ తారీఖు వరకు ఇవ్వాలని చెప్పేసి మీరు ఎక్కడ కూడా కంగారు పడాల్సినటువంటి అవసరం లేదు. మీరు 25వ తారీఖు తర్వాత కూడా మీరు వచ్చి మీరు గ్రామ పంచాయతీ ఫామ్స్ అవైలబుల్ ఉంటాయి, ఈ ఫామ్స్ని నింపి మీరు ఆ పథకాలకి అర్హులు కావచ్చు. నిజమైనటువంటి అర్హులకి మరి ఖచ్చితంగా ప్రభుత్వం లబ్ధి చేకూర్చాలన్నటువంటి ఆలోచనతో గ్రామ సభలు పెట్టడం జరిగింది. ఈ ఫామ్స్ కూడా అందించడం జరిగింది. చాలా ఏళ్ళుగా పెండింగ్లో ఉంది, దాదాపుగా 8 ఏళ్ళుగా పెండింగ్లో ఉన్నటువంటి రేషన్ కార్డుకు సంబంధించినటువంటి సమస్యని శాశ్వత పరిష్కారం చూపాలన్నటువంటి ఉద్దేశంతో ఇప్పుడు రాష్ట్ర సర్కార్ ఈ విధమైనటువంటి కార్యాచరణకు రూపొందించడం జరిగింది. కాబట్టి ప్రజలు గుర్తుంచుకోండి, ఈ ఫామ్లు ఆయా సంబంధించిన గ్రామ పంచాయతీలు ఉంటే వీటిని వినియోగించుకొని మీకు సంబంధించిన ఏ పథకానికి ఈ దరఖాస్తు చేయాల్సినటువంటి అవసరం.